3,00,000 సెల్స్ చేత నిర్మించబడి ఉంటుంది. ఆ ఒక్కొక్క సెల్ ఆరోగ్యంగా ఉంటేనే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఆ ఒక్కొక్క సెల్‌కి అవసరమయ్యే ప్రొడక్ట్స్, న్యూట్రాసెటికల్స్ వెస్టీజ్ కంపెనీలో పుష్కలంగా ఉన్నాయి. నేను ప్రొడక్ట్స్ గురించి మీకు బ్రీఫ్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ చెప్తాను. అన్ని ప్రొడక్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో మీకు అన్నిటిని పరిచయం చేస్తాను. అండ్ లాస్ట్‌లో ఈ ప్రొడక్ట్స్‌ని అతి తక్కువ ధరకి ఎలా తీసుకోవచ్చు, ఒక ఆఫర్‌ని యూజ్ చేసుకొని వెస్టీజ్‌లో అన్న విషయం కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో కంపెనీ హాస్ గాట్ విజనరీ మేనేజ్మెంట్. ఇతని పేరు వచ్చి మిస్టర్ గౌతమ్ బాలి. 2 డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది తనకు డైరెక్ట్ సెల్లింగ్ లో. వెస్టీజ్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు విత్ హిస్ టూ ఫ్రెండ్స్ కన్వర్ బీర్ సింగ్ అండ్ దీపక్ సుద్. ఒకరు ఐటీ డిపార్ట్మెంట్ చూసుకుంటారు, ఒకరు ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. వెస్టీజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే 2004 లో ఎస్టాబ్లిష్ అయిన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది. 16 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 2,250 కోట్ల టర్న్ ఓవర్ చేస్తోంది. ఇండియాస్ #1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నారు మీరు. 300+ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఒక డెడికేటెడ్ R&D ఫెసిలిటీ ఉంది. మీలాగా నాలాగా ఆల్రెడీ వెస్టీజ్ బిజినెస్ చేస్తూ ప్రొడక్ట్స్ వాడుతూ డబ్బులు సంపాదిస్తూ ఇండియాలో 2 కోట్ల మంది ఉన్నారు. మీరు ఫస్ట్ టైమర్ కాదు. 5,000 పికప్ సెంటర్లు ఉన్నాయి ప్రొడక్ట్స్ అన్ని కొనడానికి. ఆల్రెడీ వెస్టీజ్ కంపెనీ 9 దేశాల్లో బిజినెస్ చేస్తా ఉందండి. దాని అర్థం ఏంటంటే 16 సంవత్సరాల్లో #1 పొజిషన్కి వెళ్ళి 9 దేశాల్లో బిజినెస్ చేస్తుందంటే కంపెనీ యొక్క స్టాండర్డ్ అర్థం చేసుకోండి, ప్రొడక్ట్స్ క్వాలిటీ అర్థం చేసుకోండి. అండ్ బై 2025 50 దేశాల్లోకి ఎంటర్ కాబోతున్నామండి. సో వెస్టీజ్ అనేది జస్ట్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాదు, ఇట్స్ అన్ ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ కాబోతోంది, అలాగే అయ్యింది కూడా. కంపెనీ కొన్ని అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ చూస్తాము. హెల్త్ ఫుడ్స్ డైటరీ సప్లిమెంట్ అసోసియేషన్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ బై WHO, సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ, ఇన్నోవేషన్ మేనేజ్మెంట్. కంపెనీ ఫౌండర్ కి బెస్ట్ CEO అవార్డు వచ్చింది. మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్స్ లీడర్స్ ఇన్ ఏషియా, ISO సర్టిఫైడ్, GMP సర్టిఫైడ్ అండ్ హలాల్ సర్టిఫైడ్. తర్వాత బెస్ట్ కంపెనీ అనే అవార్డు తీసుకున్నాము. బెస్ట్ న్యూట్రాసెటికల్ అనే అవార్డు కూడా తీసుకున్నాము. వాట్ ఈస్ న్యూట్రాసెటికల్? న్యూట్రాసెటికల్స్ కన్నా ముందు ఫార్మాసెటికల్ అంటే మనందరికి బాగా తెలుసు, బాగా పరిచయం కూడా. మనకి ఏదైనా జలుబు దగ్గు రాగానే వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి మీరు ఏవైతే టాబ్లెట్ తెచ్చుకుంటారో వాటిని ఫార్మాసెటికల్ అంటారు. అది కెమికల్ యాజ్ మెడిసిన్, మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి, ఓపెన్ సీక్రెట్. బట్ ఇక్కడ మనము న్యూట్రాసెటికల్ అంటున్నాము, న్యూట్రాసెటికల్ కంపెనీ అంటున్నాము, బెస్ట్ కంపెనీ న్యూట్రాసెటికల్స్ అంటున్నాం. న్యూట్రాసెటికల్స్ ఏంటంటే ఫుడ్ యాజ్ మెడిసిన్, సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా మనకున్న హెల్త్ ఛాలెంజెస్ ని బయటపడచ్చు, హెల్త్ ని బాగా చేసుకోవచ్చు. వాటిని న్యూట్రాసెటికల్స్ అంటారు. డిజిటల్ మొమెంటం ఇండెక్స్ ప్రకారం 18th ర్యాంక్ లో ఉన్నాము. టర్న్ ఓవర్ వైజ్ 36th ర్యాంక్ లో ఉన్నాము. ప్రపంచంలో టాప్ 100 కంపెనీస్ లో వెస్టీజ్ మాత్రమే ఉన్న ఏకైక ఇండియన్ కంపెనీ. ప్రొడక్ట్స్ గురించి చూస్తాం మన దగ్గర ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయని. సో ఫస్ట్ కేటగిరీ వచ్చి ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటారు. ఇమ్యూనిటీ బూస్ట్ రైట్ నౌ మొత్తం ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది. ప్రతి ఒక్కరు ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడికి పోయి ఇమ్యూనిటీ గురించి వింటున్నారో, చదువుతున్నారు. ఏంటి ఇమ్యూనిటీ అంటే? రోగ నిరోధక శక్తి, సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం. మన బాడీకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, వైరస్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు బాడీ తనంతకు తను ఫైట్ చేసుకొని హీల్ చేసుకుంటుంది. దాన్ని ఇమ్యూనిటీ అంటారు. వెస్టీజ్ 2004 నుంచి ఇమ్యూనిటీ ఫీల్డ్ లో ఉంది. వీఆర్ #1 ఇన్ దిస్ సెక్టర్ ఎస్పెషల్లీ. సో ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చి స్పిరులినా అంటారు. ఇది సముద్రపు పాచి నుంచి తయారు చేస్తారు. ఇట్లా పౌడర్ ఫామ్ లో ఉంటుంది. దీన్ని పేదవాడి ఆహారం అని చెప్తారు, సూపర్ మ్యాన్ ఫుడ్ అంటారు. ఎందుకంటే మీకు ఇమేజ్ లో కనబడుతుంది చూడండి. జస్ట్ 1 గ్రామ్ లో ఇన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం తిని అరిగించుకుంటే ఎంత న్యూట్రిషన్ అయితే వస్తుందో అంత న్యూట్రిషన్ జస్ట్ మీకు 1 గ్రామ్ స్పిరులినాలో వస్తుందండి. దీంట్లో ఒక హ్యూమన్ బాడీకి కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, కెరటనాయిడ్స్, ఫైటో న్యూట్రియంట్స్, ఒమేగా 3 అన్నీ ఉంటాయి దీంట్లో. సో అన్ని ఒక్క సింగిల్ సోర్స్ లో దొరుకుతాయి కాబట్టి దీన్ని సూపర్ మ్యాన్ ఫుడ్ అంటున్నారు. ఇంత తక్కువ దొరుకుతుంది కాబట్టి పేదవాడి ఆహారం అంటున్నారు. అండ్ మీరు ఆర్టికల్స్ చూడొచ్చు, 1 గ్రామ్ తింటే కిలో పండు తిన్నట్టే. అండ్ ఈవెన్ స్పేస్ పై ఆస్ట్రోనాట్స్ కూడా స్పిరులినా అనే ఫుడ్ గా తీసుకెళ్తున్నారు. స్పిరులినా మెరుగైన ఆరోగ్యానికి చిరునామా, పోషకాల పుట్ట స్పిరులినా అని మీరు పేపర్లో ఆర్టికల్స్ చూడొచ్చు. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చి నోని అంటారండి. ఇట్లా ఉంటుంది ఫ్రూట్. ఇది నార్త్ ఈస్టర్న్ ఏరియాలో ఎక్కువగా పెరిగే ఫ్రూట్ అన్నమాట. దీనికి అబ్దుల్ కలాం గారు రీసెర్చ్ కూడా చేశారు. ఎందుకు అబ్దుల్ కలాం గారికి ఈ ఫ్రూట్ చాలా ఇష్టం అంటే దీంట్లో జెరోనైన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉండడం వలన మన హ్యూమన్ బాడీలో ఉన్న 1,00,000 కోట్ల సెల్స్ యొక్క పోర్స్ ఎన్లార్జ్ చేయడం వల్ల మన బాడీలోకి ఏం తీసుకున్నా కూడా ప్రతి ఒక్క సెల్ దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనకు ఎనర్జీ వస్తుంది, ఇమ్యూనిటీ వస్తుంది. దీంట్లో కొన్ని వైటమిన్స్ ఉంటాయి, కొన్ని మినరల్స్ ఉంటాయి. ఇది యాంటీ క్యాన్సర్ ప్రొడక్ట్ లాగా కూడా ఉపయోగపడుతుంది.
క్యాన్సర్ కణాలు ప్రొడ్యూస్ కాకోకుండా, మల్టిప్లై కాకోకుండా ఈ ఫ్రూట్ చూసుకుంటుంది అనమాట. అండ్ ఒక ఆర్టికల్ కూడా చూడొచ్చు మీరు, పెంచుకుంటే ఆరోగ్యం వస్తు నూనె గురించి. తర్వాత కొలెస్ట్రాల్ అంటారంటే ఆవు ముర్రుపాల నుంచి దీన్ని తయారు చేస్తారు. ఇది ఈవెన్ చిన్నపిల్లలు కూడా కన్స్యూమ్ చేయొచ్చు. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఒకసారి అడగండి, వాళ్ళు చెప్తారు పిల్లలు పుట్టినప్పుడు ఒకసారి ముర్రుపాలు తాగిస్తే జీవితాంతం అంతా ఇమ్యూనిటీ ఉంటుందని. దాని రీజన్ ఏంటంటే ఈ ముర్రుపాల్లో యాంటీబాడీస్ ఉంటాయండి. ఈ యాంటీబాడీస్ బాడీలోకి వెళ్ళినప్పుడు ఆర్మీ లాగా పనిచేస్తాయి. బాడీలోకి వైరస్, బ్యాక్టీరియా రాకుండా చూసుకుంటాయి. మీకు ఎటువంటి అలర్జీ అయినా సరే, దాన్ని అలర్జీ అంటున్నారంటే మీకు కొలెస్ట్రాల్ ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్. ఇది ఈవెన్ చిన్నపిల్లలు కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. అండ్ ఒక ఆర్టికల్ కూడా చూస్తున్నారు మీరు, ఆవు పాలు ఆరోగ్య శాస్త్రాలు అని. మీకు ఏదైనా ఒక ప్రొడక్ట్ నచ్చితే మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే వాటి ఇంగ్రీడియంట్స్, ఆర్టికల్స్ అన్ని మీకు ఒకే దగ్గర కనబడుతుంటాయి కాబట్టి. తర్వాత అలోవెరా అంటే కలబంద, మన అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. దీంట్లో కొన్ని బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి, కొన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి. మన స్కిన్ కి బాగా ఉపయోగపడుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ని తగ్గిస్తుంది, హెయిర్ కి ఉపయోగపడుతుంది, నెయిల్స్ కి ఉపయోగపడుతుంది. ఇది ఎక్సెస్ ఆఫ్ హీట్ ఉన్న వాళ్ళకు, చాలా మంది ఏమి తిన్నా కూడా తొందరగా వేడైపోతూ ఉంటుంది. ఎక్సెస్ ఆఫ్ హీట్ బాడీస్ అంటారు. వాళ్ళందరికీ అలోవెరా అనేది వన్ స్టాప్ సొల్యూషన్ అండి. ఈ పేర్లు, ఈ ఇమేజెస్ అన్ని మీరు చూస్తుంటే అర్థమవుతుంది, వీటిని కంప్లీట్ న్యూట్రాసిటికల్స్ అంటారు. ఏ మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా మన హెల్త్ ని మనము బాగా చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఆమ్లా అంటారు, అంటే ఉసిరికాయ. ఇక్కడ మీరు ఉసిరికాయ చూస్తున్నారు, మీరు ఇంట్లో ఉసిరికాయ ఊరగాయ కూడా కొంటారు. బయట మార్కెట్ లో ఉసిరికాయ ఊరగాయ కూడా దొరుకుతుంది. దీన్ని ఇండియన్ గూస్ బెర్రీ అంటారు. 40 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆమ్లా, 10 లెమన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆమ్లా. అంత పవర్ఫుల్ సి వైటమిన్. రైట్ నౌ కోవిడ్ టైమ్స్ లో ప్రతి ఒక్కరు ఆమ్లాని డెఫినెట్ గా తీసుకోవాలండి. దట్ 1000 మిల్లీగ్రామ్స్ తీసుకుంటే మనకి ఎటువంటి వైరస్ ఉన్నా కూడా చనిపోతుంది. సో ఈ ఆమ్లాని రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల, రెగ్యులర్ గా బాడీలో తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ ని, సెల్స్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటుంది, పొల్యూషన్ నుంచి కానీ, అడల్టరేషన్ గురించి కానీ. అంటే దీన్ని రెగ్యులర్ గా వాడడం వల్ల మనకు రెగ్యులర్ గా వచ్చే కాఫ్, కోల్డ్, ఫీవర్ రాకోకుండా ఇది మనకు బాగా కాపాడుతుంది. తర్వాత కార్డియో కేర్ అంటారంటే గుండెకు సంబంధించిన ప్రోడక్ట్స్, గుండె వ్యవస్థను బాగా చూసుకునే ప్రోడక్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చి ఫ్లాక్స్ ఆయిల్ అంటారు. అవిసె గింజలు మీరందరూ మార్కెట్లన్నీ చూసే ఉంటారు, మీ ఇంట్లో కూడా ఉండొచ్చు. ఈ అవిసె గింజల్లో మనకు పుష్కలంగా ఒమేగా 3, ఒమేగా 6 ఉండడం వల్ల మన బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఫామ్ కాకోకుండా చూసుకుంటుంది. బ్లడ్ థిన్నర్ లాగా ఉపయోగపడుతుంది. లేడీస్ హార్మోనల్ ఛాలెంజెస్ బాగా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ థిన్నర్ గా ఉపయోగపడుతుందో, బ్లడ్ థిన్గా పెడుతుందో, కొలెస్ట్రాల్ ని కట్ చేస్తుందో, ఆటోమేటిక్ గా గుండె ప్రెషర్ తగ్గిపోతుంది. కాబట్టి గుండె జబ్బులు రాకోకుండా చూసుకుంటుంది. తర్వాత కోఎన్జైమ్ Q10 అంటారు, K10 వైటమిన్ అంటారు. మన గుండె అనేది 365 days 24 hours దాని పని చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ హార్ట్ యొక్క మజిల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ మజిల్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి ఈ కోఎన్జైమ్ Q10 అనేది బాగా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్ గా గుండెని బాగా చూసుకుంటుంది. ఇది ఈవెన్ జెంట్స్ లో స్పర్మ్ కౌంట్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మైగ్రేన్ హెడేక్స్ కి బాగా హెల్ప్ చేస్తుంది. మన బాడీలో ఉన్న 5 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ హెల్తీగా, స్ట్రాంగ్ గా అవి తన పని తను చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఎల్ఆర్జినిన్ అంటారు. ఇది పౌడర్ ఫామ్ లో ఉంటుంది. వాటర్ లో మిక్స్ చేసుకొని మనం తాగడం వల్ల బ్లడ్ లో నైట్రిక్ ఆక్సైడ్ ఫామ్ అయ్యి బ్లడ్ అంతా క్లీన్ చేస్తుంది, బ్లడ్ అంతా ప్యూరిఫై చేస్తుంది. బాడీ పై నుంచి కింద వరకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండేటట్టు చూసుకుంటుంది. ఆటోమేటిక్ గా గుండె మీద ప్రెషర్ తగ్గుతుంది, గుండె జబ్బులు రాకుండా చూసుకుంటుంది. సెక్షువల్ ఫంక్షన్ కి హెల్ప్ చేస్తుంది, సయాటికా హెల్ప్ చేస్తుంది, పెరాలసిస్ పేషెంట్స్ కి హెల్ప్ చేస్తుంది. అంటే దీంట్లో రిజర్వెట్రాల్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందండి. ద మోస్ట్ కాస్ట్లియస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఏంటంటే రిజర్వెట్రాల్. ఒక చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఈ రిజర్వెట్రాల్ యాంటీ ఆక్సిడెంట్ ని 20,000 30,000 రూపాయలకి అమ్ముతారు బయట మార్కెట్ లో. మన దగ్గర చాలా అందుబాటు ధరలో దొరుకుతుంది. తర్వాత దీన్ని కోకోనట్ ఆయిల్ అంటారు. మనందరికీ తెలిసిందేదే, కొబ్బరి నుంచి తయారు చేస్తారు. దీంట్లో మనకు ఈ వైటమిన్, లారిక్ యాసిడ్ ఉండడం వల్ల తర్వాత మన హార్ట్ కి, లివర్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఈవెన్ వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది, బాడీలో ఫ్యాట్ కట్ చేస్తుంది, మీరు బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చు, వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈ కోకోనట్ ఆయిల్ థైరాయిడ్ గ్లాండ్ కి బాగా 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 ఉపయోగపడుతుంది. థైరాయిడ్ పేషెంట్స్ ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్. తర్వాత దీన్ని ఫిట్నెస్ అండ్ డైట్ అంటారు. ఫస్ట్ వచ్చి వెస్లిన్ షేక్ అంటారు. ఇది పౌడర్ ఫామ్ లో ఉంటుంది, మ్యాంగో ఫ్లేవర్ లో ఉంటుంది. మీరు స్కిమ్డ్ మిల్క్ లో కానీ, వాటర్ లో కానీ మిక్స్ చేసుకొని కన్జ్యూమ్ చేయడం వల్ల మీల్ రీప్లేస్మెంట్ జరుగుతుంది. తక్కువ క్యాలరీస్ తో కరెక్ట్ గా మీకు బాడీకి ఎనర్జీ అందుతుంది. మీరు చేసే పనులు చేసుకుంటుంటే ఆటోమేటిక్ గా వెయిట్ మేనేజ్మెంట్ జరుగుతుంది, వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. వెస్లిన్ క్యాప్సూల్స్ అంటారు. క్యాప్సూల్ ఫామ్ లో ఉంటాయి. దీంట్లో 3 రకాల హెర్బ్స్ ఉంటాయి. ఒక హర్బ్ ఆకలి కాకుండా చేస్తుంది, ఇంకొక హర్బ్ ఆల్రెడీ బాడీలో ఉన్న ఫ్యాట్ ని కట్ చేస్తుంది, అండ్ ఇంకొక హర్బ్ మెటబాలిజం రేట్ ని పెంచడం వలన వెయిట్ లాస్ జరుగుతుంది, వెయిట్ మేనేజ్మెంట్ కూడా జరుగుతుంది. తర్వాత వెస్లిన్ టీ అంటారు. మీరు ఈ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు ఆకలి అయినప్పుడు ఆరామ్సే వెస్లిన్ టీని మీరు కన్జ్యూమ్
కన్స్యూమ్ చేయొచ్చు. హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని లెమన్ ఫ్లేవర్ లో ఉంటుంది. ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ కాఫీ అండ్ గ్రీన్ టీ. తర్వాత దీన్ని ప్రోటీన్ పౌడర్ అంటారండి. ప్రోటీన్ పౌడర్ అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటారు. మన ఇల్లు కట్టేటప్పుడు ఇటుకలు ఎలాగైతే మనం పేర్చుకుంటూ వెళ్తామో అట్లా మన హ్యూమన్ బాడీలో ప్రతి ఒక్క సెల్ కి ప్రోటీన్ అవసరము. ఒక సెల్ పుట్టి ఇంకొక సెల్ పుట్టాలంటే దానికి ప్రోటీన్ కావాలి. యాజ్ పర్ స్టాండర్డ్స్ మనం ఎన్ని కేజీలు బరువు ఉంటామో అన్ని గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి 75 కేజీస్ బరువు ఉంటే 75 గ్రామ్స్ ప్రోటీన్ ప్రతిరోజు అతనికి అవసరం. దట్ ఈస్ మ్యాండేటరీ. మనం తీసుకునే ఫుడ్ వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ 75 గ్రామ్స్ వచ్చే ప్రసక్తే లేదండి. 30 to 40 గ్రామ్స్ మాత్రమే త్రూ ఫుడ్ ద్వారా వస్తుంది. మిగతా 30-40 గ్రామ్స్ సప్లిమెంట్ ఫామ్ లోనే తీసుకోవాలి. మన ప్రోటీన్ పౌడర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే కలర్ ఉండదు, టేస్ట్ ఉండదు, షుగర్ ఉండదు, ఫ్యాట్ ఉండదు, ప్రిజర్వేటివ్ ఉండదు. మీరు పాల్లో వేసుకొని తాగొచ్చు, నీళ్ళు వేసుకొని తాగొచ్చు, చపాతీ పిండి, దోశ పిండి ఏ దాంట్లోకైనా మిక్స్ అయిపోతుంది. అండ్ ఈ ప్రోటీన్ పౌడర్ ని బాడీకి కరెక్ట్ గా తీసుకోవట్లేదు కాబట్టే ఈ పేపర్ ఆర్టికల్స్ మనకు చాలా క్లియర్ గా సిగ్నల్ ఇస్తున్నాయి, అలారం చెప్తున్నాయి. 9 out of 10 Indians lack diet protein and 73% of urban rich India is protein deficient. ఈవెన్ సిటీస్ లో వాళ్ళకి కూడా అవేర్నెస్ లేదండి. మనమే అవేర్నెస్ ఇవ్వాలి ఎంత ప్రోటీన్ మన బాడీకి కావాలి అని. జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ లో మనకి 3 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి కాల్షియం అంటారు. కాల్షియం మినరల్. మన హ్యూమన్ బాడీలో ప్రతి ఒక్క బోన్ స్ట్రాంగ్ గా ఉండాలి, మన టీత్ స్ట్రాంగ్ గా ఉండాలి, మనం బాడీని అంతా బాగా మూవ్ చేయాలి అంటే మనకు కాల్షియం మినరల్ చాలా ఇంపార్టెంట్. లేడీస్ కి మరీ ఇంపార్టెంట్. బై డిఫాల్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో లేడీస్ ఉన్నారు అంటే డెఫినెట్ గా కాల్షియం వాడుతుంటారు. మనది చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటుంది. D3 వైటమిన్ కూడా ఉంటుంది. బాడీలోకి వేసుకున్న తర్వాత బాడీ అంతా కాల్షియం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి గ్లూకోసమైన్ అంటారు. గ్లూకోసమైన్ అంటే మోకాళ్ళ నొప్పులకి యూజ్ చేసేది. ఇది మోకాళ్ళ నొప్పులకి యూజ్ చేస్తాం కానీ మోకాళ్ళ నొప్పి మీద పనిచేయదు. ఆ నొప్పి రాకోకుండా చేయడానికి హెల్ప్ చేస్తుంది. 2 కాళ్ళ మధ్యలో ఏదైతే గుజ్జు లాంటి పదార్థం ఉంటుందో ఆ గుజ్జు లాంటి పదార్థాన్ని తయారు చేసి అక్కడ పెడుతుంది. దాన్ని కార్టిలేజ్ అంటారు. ఆటోమేటిక్ గా నొప్పులు తగ్గిపోతాయి. నెక్స్ట్ వచ్చి కొలాజన్ అంటారు. ఇది పౌడర్ ఫామ్ లో ఉంటుంది. వాటర్ లో మిక్స్ చేసుకొని తాగాలి. ప్రతి ఒక్క జాయింట్ కి మధ్యలో కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయి. ఆ కనెక్టివ్ టిష్యూస్ కి కొలాజన్ బాగా ఉపయోగపడుతుంది. క్రానిక్ పెయిన్స్ లేకుండా చేస్తుంది, బాడీలో ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళు, స్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళు, యోగా చేసే వాళ్ళు బాడీ ఎలాస్టిసిటీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఫర్ యాంటీ ఏజింగ్. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సెలబ్రిటీ కొలాజన్ సప్లిమెంట్ తీసుకుంటారు టు మెయింటైన్ దేర్ కాంప్లెక్షన్. మీరు అనుకోవచ్చు సార్ నాకేమి మోకాళ్ళ నొప్పులు లేవు అని. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 35 ఇట్ సెల్ఫ్ చాలా పీపుల్ కి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. చాలా మంది ఆపరేషన్కి వెళ్తున్నారు. ఆపరేషన్ కి పోకోకుండా మనము ఈ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా వాళ్ళకి కార్టిలేజ్ ని మళ్ళీ మనము డెవలప్ చేయొచ్చు. తర్వాత గ్లైసమిక్ హెల్త్ అంటారు. అంటే మన బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఫస్ట్ వచ్చి నీమ్ అంటారు. పేరులోనే ఉంది, వేప నుంచి దీన్ని తయారు చేస్తారు. బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్ ని బ్యాలెన్స్ చేస్తుంది, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. పైల్స్ కి బాగా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ పేషెంట్స్ కి బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లం కి నీమ్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. స్టీవియా అంటారు. దీన్ని వైట్ తులసి అంటారు. షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ కి రీప్లేస్మెంట్. బయట మార్కెట్ లో డయాబెటిక్ పేషెంట్స్ వెళ్ళి కాఫీలోకి, టీలోకి వేసుకుంటుంటారు. దాంట్లో ఆస్పార్టమ్ అనే కెమికల్ ద్వారా స్వీట్నెస్ ఇస్తుంది. ఇక్కడ మనకు న్యాచురల్ గా వైట్ తులసి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. 200 times స్వీటర్ దాన్ షుగర్ విత్ 0 calories అండి. డీటాక్స్ అండ్ రెజ్యువినేషన్. వ్యర్థ పదార్థాన్ని బయటికి పంపించి మన బాడీని మళ్ళీ మనం ఫ్రెష్ గా చేసుకోవడం. జస్ట్ లైక్ సర్వీసింగ్ లైక్ ఏ 2-wheeler అనమాట. ఫస్ట్ వచ్చి ఫైబర్ అంటారు. ఫైబర్ అంటే పీచు పదార్థం అండి. ఈ పీచు పదార్థం మనం తినే ప్రతి ఒక్క ఫుడ్ యొక్క స్కిన్ లో ఉంటుంది. ఆ స్కిన్ ని మనం డస్ట్బిన్ లోకి వేసేసి ఓన్లీ ఫ్రూట్ మాత్రమే తింటున్నాం కాబట్టి మన ఎవ్వరికి కూడా ఫైబర్ అనేది కరెక్ట్ గా బాడీలోకి వెళ్ళట్లేదు కాబట్టి ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కావట్లేదు. ఫైబర్ అనే న్యూట్రియంట్ చాలా ఇంపార్టెంట్ ఫుడ్ డైజెస్ట్ చేయడానికి. అండ్ ఎప్పుడైతే మనకు ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాదో, ఫైబర్ మన ఫుడ్ లో సరిగ్గా లేదో, ఆటోమేటిక్ గా అందరికి పొట్టలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి గ్యానోడర్మ్ అంటారు. గ్యానోడర్మ్ అంటే రెడ్ మష్రూమ్. ఇది మన ల్యాప్టాప్ లో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ పనిచేసినట్టు మన బాడీలో పనిచేస్తుంది. ఈ గ్యానోడర్మా బాడీలోకి వెళ్ళిన తర్వాత బాడీలో ఉన్న 1,00,000 కోట్ల సెల్స్ ని స్కాన్ చేసి ఏ సెల్ అయితే టాక్సిన్స్ తో నిండి ఉందో దాన్ని బయటికి పంపించేస్తుంది. ఆ గ్లాండ్ ని బాగా కాపాడుతుంది. ఎస్పెషల్లీ థైరాయిడ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోడక్ట్ కూడా. నెక్స్ట్ వచ్చి డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అంటారు. ఇది స్టిక్కర్ ఫామ్ లో ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు అడిపాదాలకి అతికించుకొని పడుకొని ప్రొద్దున్నే ఆ స్టిక్కర్ ని తీసేస్తే వైట్ గా ఉన్న స్టిక్కర్ బ్లాక్ కలర్ లోకి అయిపోయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. మీ బ్లడ్ లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నిటిని అది సగ్ చేసేస్తుంది. ఆ స్టిక్కర్ మళ్ళీ మనం పారేయచ్చు. సో ఆ స్టిక్కర్ పొద్దున్నే బ్యాడ్ స్మెల్ రావడంతో మనం అర్థం చేసుకోవచ్చు మన బాడీలో ఎన్ని టాక్సిన్స్ ఉన్నాయి బ్లడ్ లో. తర్వాత ఐ సపోర్ట్ అంటారు. పేరులోనే ఉంది. ఐకి, ఐ విజన్ కి బాగా హెల్ప్ చేస్తుంది. బ్లర్ విజన్ లేకోకుండా. ఇప్పుడున్న ఈ
21st సెంచరీలో ఐటీ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ పీపుల్ కానీ చాలా సేపు ఎక్కువసేపు కంప్యూటర్ మీద ఉంటున్నారు. అండ్ ప్రతి ఒక్కరి చేతిలో గంటల గంటల మొబైల్స్ ఉంటున్నాయి. కంటి యొక్క విజన్ దెబ్బతింటుంది. వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి కర్కుమిన్ ప్లస్ అంటారు. పసుపుడి నుంచి తయారు చేస్తారు. పసుపుడి ఎందుకు వాడతాము, పసుపుడి ఎందుకు ఎల్లో కలర్ లో ఉంటుందంటే బికాస్ ఆఫ్ దిస్ కర్కుమిన్ ఎంజైమ్. మీరు కేజీ పసుపు తీసుకుంటే జస్ట్ 8 to 9 grams కర్కుమిన్ మాత్రమే ఉంటుంది అనమాట. దాన్ని డైరెక్ట్ గా మనకు క్యాప్సూల్ ఫామ్ లో పెట్టిస్తారు. ఇది యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది. అండ్ ఇది క్యాన్సర్ కణాలని కూడా ప్రొడక్షన్ ఆపేస్తుంది కాబట్టి యాంటీ క్యాన్సర్ ప్రొడక్ట్ అని కూడా పిలుస్తారు. అండ్ అట్ దిస్ కోవిడ్ టైమ్స్ చాలా మంది కర్కుమిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. పసుపు తినండి అహో అని ఆర్టికల్ చూడొచ్చు. అండ్ క్యాన్సర్ కణితుల పెరుగుదలను ఆపే పసుపు అని చెప్పి ఇంకొక మీరు ఆర్టికల్ కూడా చూడొచ్చు. ఉమెన్స్ హెల్త్ ఇస్ కంట్రీస్ హెల్త్. మొత్తం ఒక హోమ్ కానీ ఒక కంట్రీ కానీ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంట్లో లేడీస్ ఇంపార్టెంట్. వాళ్ళకి సరిపోయే ప్రొడక్ట్స్ మన దగ్గర 3 ఉన్నాయి. ఒకటి వచ్చి ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ అంటారు. లేడీస్ ప్రతి ఒక్కరు ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటుందండి. ఐరన్ ఫోలిక్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం, హిమోగ్లోబిన్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం న్యాచురల్ గా తయారు చేస్తుంటారు కాబట్టి ఏ మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా వాళ్ళు బ్లడ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకు ప్లస్ అని రాసారంటే దీంట్లో కొంచెం సి వైటమిన్ ఉంటుంది, కొన్ని జింక్ ఉంటుంది. బాడీ వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటుంది. క్రాన్బెర్రీ అనేది ఒక ఫ్రూట్, స్ట్రాబెర్రీ లాగా. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి లేడీస్ లో ఎక్కువగా వస్తుంటాయి. వాటికి వన్ స్టాప్ సొల్యూషన్. అండ్ బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కి, వాళ్ళకి కూడా ఇది బాగా తగ్గిస్తుంది. శతావరి మ్యాక్స్ అని చెప్పి డెడికేటెడ్ గా లేడీస్ కి ఒక ప్రోడక్ట్ ఉందండి. యు నేమ్ ద ప్రాబ్లం. అసలు మీకున్న ప్రాబ్లం పేరుతో కూడా అవసరం లేదు. శతావరి మ్యాక్స్ ఇస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ హార్మోనల్ చేంజెస్ ఫర్ లేడీస్ అన్నమాట. దాని మీద ఆర్టికల్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. శతావరి సూప్ అనే పేపర్ ఆర్టికల్ కూడా పడుతూ ఉంది. తర్వాత హెయిర్, నెయిల్, స్కిన్ అని డెడికేటెడ్ గా ఆరోగ్యంగా కాంప్లెక్షన్ గా పెట్టుకోవడానికి మన దగ్గర ప్రోడక్ట్ ఉంది. ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, గ్రీన్ టీ అండ్ బొరేజ్ ఆయిల్. దీంట్లో సెలేనియం అనే మినరల్ ఎక్కువగా ఉండడం వలన థైరాయిడ్ గ్లాండ్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వెస్టీజ్ ప్రైమ్ అనే కేటగిరీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎవరైతే హెల్త్ కాన్షియస్ గా ఉంటారో వాళ్ళు దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ ఇస్ మై ఫేవరెట్ అని నేను దీంట్లో నా ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడతాను. ఫస్ట్ వచ్చి క్రిల్ ఆయిల్ అంటారు. క్రిల్ అంటే రొయ్య జాతికి చెందిన ఇట్లాంటి చిన్న చేప అన్నమాట. రొయ్యలు పీతలు అంటారు కదా, ఇలా ఉంటుంది. దీంట్లో రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3 ఆన్ దిస్ మదర్ అర్త్ ఏంది అంటే అది ఈ క్రిల్ అండి. ఈ క్రిల్ దీంట్లో ఒమేగా 3 ఈపీఏ డిహెచ్ఏ ఫామ్ లో ఉంటుంది కాబట్టి, ఫాస్ఫోలిపిడ్ స్ట్రక్చర్ లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా బ్లడ్ లోకి మిక్స్ అయిపోయి మనకు కావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇస్తుంది. అంటే దీంట్లో ఒక పవర్ఫుల్ ఆస్టాగ్జాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మనకి రెడ్ కలర్ వస్తుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్ అంటే మన బాడీలో సెల్స్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటుంది. అండ్ ఒమేగా 3కి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అంటే అది మాటల్లో వర్ణించలేము. ఒమేగా 3ని రెగ్యులర్ గా తీసుకుంటే ఈవెన్ 100 సంవత్సరాలు బతకచ్చు అని చెప్పి కొన్ని బుక్స్ కూడా చెప్తున్నాయండి. దాదాపు 50 నుంచి 60 రకాల జబ్బులు రాకోకుండా కాపాడుతుంది. ఆ వచ్చిన వాటిని తొందరగా నయం చేయడానికి ఒమేగా 3 అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒమేగా 3 అనేది ఒక మంచి కొవ్వు పదార్థం. మీరు ఆర్టికల్ చూడొచ్చు, ఒమేగా 3 ఉన్నదే భవిష్యత్ అంతా అని. అంటే జస్ట్ ఒక్క ఒమేగా 3 గురించి మాట్లాడడానికి ఒక బుక్ కూడా రాశారు, ఒమేగా 3 ఎఫెక్ట్ అని. యూ కెన్ అండర్స్టాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఏంటంటే ఒమేగా 3 అన్నమాట. సీబక్తాన్ అనేది ఒక హిమాలయన్ బెర్రీ. పేరులో సీ ఉంది కానీ ఇది సీ ఫ్రూట్ కాదు, ఇట్స్ చెట్టు మీద పడేది అనమాట. సీ ఫుడ్ కాదు ఇది. ఇది -4 degrees నుంచి +4 degrees సెంటిగ్రేడ్ లో మాత్రమే పెరుగుతుంది. దీంట్లో మనకు పుష్కలంగా వైటమిన్ కే, సి, ఏఈబి, వైటమిన్ పి, ఒమేగా 3, 6, 7, 9 మినరల్స్, జింక్, ఐరన్, మెగ్నీషియం అండ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. వీటితో పాటు 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉండడం వల్ల మీకు ఇమ్మీడియట్ గా ఇమ్యూనిటీని, స్ట్రెంగ్త్ ని, స్టామినాని ఇస్తుంది. అందుకే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఒక 2 to 3 minutes ఈ సీబక్తాన్ ఫ్రూట్ గురించి యూట్యూబ్ లో మాట్లాడినారు, మీరు చెక్ చేయొచ్చు. అట్ దిస్ కోవిడ్ టైమ్స్ మీకు కోవిడ్ రాకూడదు, కోవిడ్ అంటే ఏందో మీకు తెలియకూడదు అంటే దిస్ ప్రోడక్ట్ ఈజ్ మ్యాండేటరీ అండి. మ్యాండేటరీ. నా ఎక్స్పీరియన్స్ లో లాస్ట్ ఇయర్ నుంచి జస్ట్ సీబక్తాను, స్పిరులినా ఆమ్లా ఇచ్చి ఏ మాత్రం ఒక్కటి కూడా ఫార్మాసిటికల్ వాడుకోకుండా కోవిడ్ నుంచి బయట చాలా మందిని తీసుకొచ్చామన్నమాట. పర్సనల్ ఎగ్జాంపుల్స్ అనమాట. మాకు ఇంతవరకు కోవిడ్ సిమ్టమ్స్ కూడా లేవు, బికాస్ రెగ్యులర్ గా మేము సీబక్తాన్ యూజ్ చేస్తాం కాబట్టి. ఇంకోటి కాంబయోటిక్స్ అంటారు ప్రైమ్ కేటగిరీలో. పేరులోనే ఉంది, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్. వైటమిన్స్, మినరల్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ తన పని తను చేసుకోవడానికి వైటమిన్స్, మినరల్స్ కావాలి. అండ్ దీంట్లో ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ కూడా ఉంటాయి.
ప్రోబయాటిక్స్ అనేది ఏంటంటే లైవ్ గుడ్ బ్యాక్టీరియా. ప్రీబయోటిక్స్ ఏంటంటే ఈ ప్రోబయాటిక్స్ కి ప్రీబయోటిక్స్ ఫుడ్ గా ఉపయోగపడుతుంది. ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా లోపల అట్లాగే బాగా ఉంటుంది. అసలు యాక్చువల్గా ఎందుకు ఈ ప్రోబయాటిక్స్ అనే బ్యాక్టీరియా మనం తీసుకోవాలి అంటే, మనందరికీ హాబీ కదా, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే యాంటీబయాటిక్స్ వేసేసుకుంటాం, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని. యాంటీబయాటిక్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చంపేయాల్సిన బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియా కూడా చంపేసి మన గట్ యొక్క ఫ్లోరాన్ దెబ్బతీస్తుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. అందుకే గ్యాస్ట్రిక్ టాబ్లెట్ కూడా మీ డాక్టర్ అదే ప్రిస్క్రిప్షన్ లో రాసిస్తారు. సో ఆ గుడ్ బ్యాక్టీరియాని మళ్ళీ మనం పెంపొందించడానికి క్యాప్సూల్ ద్వారా ప్రోబయాటిక్స్ తీసుకుంటాము. అండ్ ఫస్ట్ టైం ఇన్ ఏషియా ఇట్లాంటి ప్రోడక్ట్ వెస్టేజ్ మాత్రమే తయారు చేసింది. దీన్ని క్యాప్సూల్ అండ్ క్యాప్సూల్ టెక్నాలజీ అంటారు. బయట క్యాప్సూల్లో వైటమిన్స్, మినరల్స్, ప్రీబయోటిక్స్ ఉంటాయి, ఇన్నర్ క్యాప్సూల్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి. తర్వాత మెటామైన్ అంటారు, పేరులోనే ఉంది, బ్రెయిన్ యొక్క ఎఫిషియన్సీని పెంచుకోవడానికి, బ్రెయిన్ యొక్క పర్ఫార్మెన్స్ ని పెంచుకోవడానికి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. స్టూడెంట్స్ కి, ప్రొఫెషనల్స్ కి, ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ మీ ఇంట్లో 12 years అబౌవ్ పిల్లలు ఉన్నారంటే దిస్ ఈస్ మ్యాండేటరీ. ఈ ప్రోడక్ట్ మీరు వాడించండి, యూ విల్ సీ ద రిజల్ట్. చదువుకునేటప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చదువుకుంటాడు, బాగా ఆలోచించగలుగుతాడు, డెఫినెట్ గా విల్ సీ గుడ్ రిజల్ట్స్ అనమాట పేరెంట్స్. ఆయుశాంతి అనే కేటగిరీలో మన దగ్గర ప్యూర్లీ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఈ ప్రొడక్ట్స్ మీరు బాగా గమనించండి. రెడ్ కలర్ లో మీకు ఇంగ్రీడియంట్స్ పేర్లని హైలైట్ చేసి పెట్టున్నాను, కింద మీకు ఇంగ్రీడియంట్స్ అన్ని కనబడతాయి. ఎంత ప్యూర్లీ ఆయుర్వేదిక్, కంప్లీట్లీ న్యూట్రాసెటికల్స్, మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవని మీకు అర్థమవుతాయి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి గ్లూకో హెల్త్ అంటారు. కంప్లీట్ గా డయాబెటీస్ నుంచి బయటపడచ్చు. మన ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ మీద వర్క్ చేసి ఇన్సులిన్ ని న్యాచురల్ గా డెవలప్ చేయడానికి ఈ ప్రోడక్ట్ బాగా ఉపయోగపడుతుంది. ప్రోకార్డ్ అంటారు, ఇది మనకి హై బీపీ, లో బీపీ బాగా కంట్రోల్ చేస్తుంది, గుండె జబ్బులు రాకుండా చూసుకుంటుంది. టాక్స్క్లీన్ అంటారు, మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాన్ని బయటికి పంపించడానికి ప్రొడక్ట్ బాగా హెల్ప్ చేస్తుంది. వైటల్ కాంప్లెక్స్ అంటారు, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, సమ్ వైటమిన్స్, మినరల్స్ అండి. ఇది మన ఐ హెల్త్ కూడా బాగా ఉపయోగపడుతుంది, యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఎప్పుడైనా ఇమ్యూనిటీ బూస్టర్స్ దొరకలేదు స్టాక్ అంటే వైటల్ కాంప్లెక్స్ మీకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంది, లైక్ ఎ బైరన్నర్. అండ్ ఈ ప్రోడక్ట్ థైరాయిడ్ గ్లాండ్ కూడా బాగా ఉపయోగపడుతుంది, బికాస్ ఇట్ కంటైన్స్ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్. తర్వాత కిడ్నీ హెల్త్, కిడ్నీకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి వన్ స్టాప్ సొల్యూషన్. కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిచ్చేస్తుంది. లివర్ కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి లివర్ హెల్త్ చూసుకుంటుంది. అండ్ లివర్ ఈజ్ వెరీ 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 టిపికల్ ఆర్గాన్. 95% డ్యామేజ్ అయ్యేంత వరకు నేను చెడిపోయినాను అని మీకు బయటికి సిమ్టమ్ చెప్పదు. సో 6 months ఒకసారి డెఫినెట్ గా లివర్ హెల్త్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వాడాలండి. ఎందుకంటే బాడీలోకి మీరు ఏమి తీసుకున్నా కూడా దాన్ని ప్యూరిఫై చేసేది, దాన్ని సెగ్రిగేట్ చేసేది లివరే. లివర్కి యాక్చువల్గా ఎక్కువ పని ఉంటుంది, మనం లివర్ గురించి ఎక్కువ ఆలోచించాం. సో 6 months ఒకసారి మీరు మీ లివర్తో మాట్లాడుకోవాలి. తర్వాత రెస్పోకేర్ అంటారు, రెస్పిరేటరీ సిస్టమ్ కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లం కి వన్ స్టాప్ సొల్యూషన్. ప్రీవియస్ గా ఫస్ట్ వేవ్ లో కోవిడ్ వచ్చినప్పుడు ఎవరైతే రెస్పిరేటరీ ఛాలెంజ్ ఉందో వాళ్ళు మాత్రమే రెస్పోకేర్ వాడాలని చెప్తున్నామండి. బట్ రైట్ నౌ అట్ ది సెకండ్ వేవ్ లో రెస్పోకేర్ ఇస్ మ్యాండేటరీ మీరు కోవిడ్ నుంచి బయటపడడానికి. ఎందుకంటే కొన్ని చోట్ల ఇది ఎయిర్ బోర్న్ అని కూడా చెప్తున్నారు, విచ్ ఈస్ నాట్ షూర్ యాక్చువల్లీ. బట్ మన లంగ్స్ ని మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే డెఫినెట్ గా ప్రతిరోజు రెస్పోకేర్ వాడించండి. ఎందుకంటే బై డిఫాల్ట్ ఏజ్ తో పాటు లంగ్స్ అన్ని కూడా వాటి స్ట్రెంత్ తగ్గిపోయి ఉంటుంది. అండ్ రీసెంట్ గా ఇప్పుడు కోవిడ్ వచ్చిన పేషెంట్స్ ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇవ్వడం వలన, రెమిడెసివిర్ అనే ఇంజెక్షన్స్ అన్ని ఎక్కువగా ఇవ్వడం వలన కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. దాన్ని మ్యూకార్ మైకోసిస్ అంటారు, సింపుల్ గా చెప్పాలంటే బ్లాక్ ఫంగస్ అంటారు. మీకు కోవిడ్ కి వచ్చే ప్రాబ్లం కన్నా, కోవిడ్ కి మీరు ఖర్చు పెట్టే దానికన్నా ఈ బ్లాక్ ఫంగస్ అనే ప్రాబ్లం కి 10 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. ముక్కుకి మొత్తం ప్రాబ్లం, లంగ్స్ కి సైనసైటిస్ వచ్చేస్తుంది, 10 to 30 lakhs ఖర్చు అవుతుంది. ఈ స్టెరాయిడ్స్ ఎక్కువ వాడడం వల్ల కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో కూడా చూసింటారు, విచ్ ఈస్ ఫ్యాక్ట్. సో కోవిడ్ పేషెంట్స్ కి మ్యాండేటరీగా వేయాల్సిన ప్రోడక్ట్ రెస్పోకేర్ అండి. వాళ్ళ ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ కాపాడుతుంది జస్ట్ ఈ రెస్పోకేర్. ప్రోస్టేట్ కేర్, చాలా మందికి జెంట్స్ కి ప్రాబ్లం ఉంటుంది, 50+ 30+ ఉన్న వాళ్ళకు, బట్ వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలీదు. సో మీ ఇంట్లో మీ ఫాదర్, మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఈ ప్రోడక్ట్ ఒకసారి వాడించండి. వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటే కూడా ఆ ప్రాబ్లం నయం అయిపోతుంది. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ వెరీ కామన్ ప్రాబ్లం రైట్ నౌ ఫర్ ఆల్ జెంట్స్ హూ ఆర్ అబౌవ్ 30 to 50 ఏజ్ లో ఉన్న వాళ్ళకు.
హెల్త్ ఫుడ్ కేటగిరీలో మన దగ్గర ఒకటి కూల్ డ్రింక్ లాంటి ఆరెంజ్ ఫ్లేవర్ కూల్ డ్రింక్ ఉంది, తర్వాత కాన్ఫ్లెక్స్ లాంటిది ఒక ఐటమ్ ఉంది, తర్వాత ఫ్లాక్సీడ్ బార్ ఉంది, తర్వాత ఆలివ్ ఆయిల్ ఉంది. మన దగ్గర ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అని చెప్పి చాక్లెట్ ఫ్లేవర్ లో ఉంటుంది. చిన్నపిల్లలకు బూస్ట్ హార్లిక్స్ రీప్లేస్మెంట్ కి ఇది వాడచ్చు. దీంట్లో అన్ని రకాల ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఒమేగా 3 కూడా ఉంటుంది. మీ పిల్లవాడికి ఆ రోజు కావాల్సిన న్యూట్రిషన్ అంతా ఇచ్చేస్తున్నారు మీరు. దాని తర్వాత కాఫీ పౌడర్, టీ పౌడర్ ఉంది. అండ్ మన దగ్గర ఒకటి కుకింగ్ ఆయిల్ ఉందండి, దాన్ని రైస్ బ్రాన్ ఆయిల్ అంటాము. ఆర్గానిక్ బ్రౌన్ రైస్ వరి పొట్టు నుంచి ఏమాత్రం కెమికల్స్ వేయకోకుండా ఫిజికలీ పేటెంటెడ్ ప్రాసెస్ ద్వారా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, NIN అండ్ AH అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ప్రీమియం ఆయిల్ అని చెప్తున్నారు. దీనికి హై స్మోకింగ్ పాయింట్ ఉండడం వలన మీరు ఫుడ్ ని ఎంత డీప్ ఫ్రై చేసుకున్నా కూడా ఆ ఫుడ్ లో న్యూట్రిషన్ పోకోకుండా, టేస్ట్ పోకోకుండా మీకు ఫుడ్ ని, న్యూట్రిషన్ రెండింటిని అందజేస్తుంది. ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అన్నమాట రైస్ బ్రాన్ ఆయిల్ అనేది. అండ్ మీరు పేపర్ ఆర్టికల్ చూడొచ్చు, రైస్ బ్రాన్ తో కొలెస్ట్రాల్ చెక్ అని, అండ్ మార్కెట్ లో దొరికే ఆయిల్స్ ఎంత డేంజర్ అని చెప్పి మీరు ఆర్టికల్ కూడా చూడొచ్చు. తర్వాత మన దగ్గర అవిసె గింజలో చేసిన చాక్లెట్ ఉంది, ఒకటి ప్రోటీన్ స్నాక్ బార్ ఉంది, ఒకటి ఎనర్జీ స్నాక్ బార్ ఉంది. అండ్ దిస్ ప్రోటీన్ స్నాక్ బార్ ఇస్ మై ఫేవరెట్ అండి, చాలా బాగుంటుంది. నేను ఎక్కడికి పోయినా కూడా నా కార్లో ఈ ప్రోడక్ట్ ఉంటుంది, ఆకలేసిన వెంటనే తినేస్తాం అనమాట. అండ్ ఎస్పెషల్లీ లీడర్స్ ఎక్కడెక్కడైతే వెళ్ళి మీటింగ్స్ చేస్తుంటారో, అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు కోవిడ్ టైంలో చేయలేము, ఆ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మీరు ఈ చాక్లెట్స్ క్యారీ చేయండి. మీ సెషన్ అంతా అయిపోయిన తర్వాత ఎనర్జీ లూజ్ కాకుండా మీరు ఒక చాక్లెట్ తినేస్తే మీకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ మన దగ్గర గ్యానో కాఫీ అని ఉంది. కాఫీ ఫ్లేవర్ ని ఎంజాయ్ చేస్తూ బాడీలో ఉన్న సెల్స్ ని మనము క్లెన్స్ చేసుకోవచ్చు. హియర్ ఆర్ సమ్ ఐ ఓపెనర్స్ అండి. ఎగ్జాక్ట్ గా ఈ ప్రోడక్ట్ నేను వాడాలా లేదా, నాకు నీడ్ ఉందా, లేకపోతే నేను వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి వాడాలా అన్న డౌట్స్, అపోహలు నేను మీకు ఈ కొన్ని ఐ ఓపెనర్స్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. వంటింట్లో విషయం, మనం వంటింట్లో యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ హైలీ అడల్టరేటెడ్ అండి, కల్తీ. మనం తినే దాంట్లోనే ఏం రావట్లేదు, అది కల్తీ తింటే కలర్లు, టాక్సిన్స్ అన్ని తీసుకుంటే మనం ఎలా ఆరోగ్యంగా ఉంటాం చెప్పండి. కడుపులోకి కాలకుండా ఈవెన్ ఫార్మింగ్ లో కూడా ఎక్కువగా పెస్టిసైడ్ కిల్లర్స్ యూజ్ చేస్తున్నారు. రావాల్సిన న్యూట్రిషన్ రాకపోగా విష పదార్థాలన్నీ బాడీలోకి తీసుకుంటున్నాము. అది బాడీ అరిగించదు, డైజెస్ట్ కాదు. ఎందుకంటే బాడీ ఫుడ్ మాత్రమే డైజెస్ట్ చేస్తుంది, మిగతా అన్ని బాడీలో ఉండిపోతాయి. మరి ఎలా ఆరోగ్యంగా ఉండాలి? సో డెఫినెట్ గా న్యూట్రాసెటికల్స్ మీద మనం డిపెండ్ కావాలి అనేది నా సొల్యూషన్. ఈ ప్రపంచం రోగగ్రస్తం. ఇది ఒకసారి చూడండి, 95% మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య, 3వ వంతు మందికి 5 కంటే ఎక్కువ వ్యాధులు ఉన్నాయి. నేను చెప్పిండేది కాదు, రీసెర్చ్ చేసి ఒక పేపర్ ఆర్టికల్ చెప్తుంది. ఎలా ఆరోగ్యంగా ఉండాలి ఒకసారి చూడండి. అండ్ రైట్ సైడ్ ఇంకొక ఆర్టికల్ చూడండి, బిగ్గెస్ట్ కిల్లర్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఏ వైరస్. ఎందుకంటే ఇది రీసెంట్ గా వచ్చిన ఆర్టికల్, ఎప్పటిదో కాదు. ఎందుకంటే వైరస్ గురించి మాట్లాడుతున్నారు, దే ఆర్ టాకింగ్ అబౌట్ కోవిడ్. వైరస్ గా యాక్చువల్ గా మనుషుల్ని చంపుతుంది. మరి ఏంటి, ఆల్రెడీ మన దగ్గర ఏదో ఒక హెల్త్ ఛాలెంజ్ ఉంది. డయాబెటీస్, ఆర్థరైటిస్, బీపీనో, ఆ ప్రాబ్లము, ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, రోగ నిరోధక శక్తి లేదు కాబట్టి ఒక చిన్న వైరస్ వచ్చి మనుషులను లెక్క వెళ్ళిపోతుంది. నాట్ వైరస్ యాక్చువల్లీ, అది ఇంతకన్నా డేంజరస్ వైరస్ మనకి ఇండియాలో వచ్చినాయి. అప్పుడు కూడా సస్టైన్ అయినారు, పీపుల్ చనిపోలేదు. ఇప్పుడు ఎందుకు ఇంత చిన్న వైరస్ చనిపోతున్నారంటే, బికాస్ ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, తినే ఫుడ్ లో రావట్లేదు. కాబట్టే ఈ న్యూట్రాసెటికల్స్ ద్వారా మనం తీసుకోగలిగితే మన ఇమ్యూనిటీ కాపాడుకుంటాము, మనం ఆరోగ్యంగా ఉంటాము, సంపాదించిన డబ్బులు మనం ఎంజాయ్ చేస్తాము, హాస్పిటల్స్ లో ఖర్చు పెట్టకుండా. అండ్ సీ దిస్ ప్రాక్టికల్ సొల్యూషన్ అంటే, చాలా మంది నేను ఆ ఫ్రూట్ తింటాను, ఈ ఫ్రూట్ తింటాను, టీవీలో అది చెప్పినారు, ఇది చెప్పినారు అంటారు. అవి ఏవి కూడా ప్రాక్టికల్ సొల్యూషన్స్ కాదు. నేను అవన్నీ తినొద్దని చెప్పట్లేదు, తినాలి, అన్ని ఫుడ్ అంతా తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, నిద్రపోవాలి. బట్ న్యూట్రాసెటికల్స్ మ్యాండేటరీ. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. మీకు బయోటిన్ అంటే మన హెయిర్ కి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది 30 mcg అండి, మిల్లీగ్రామ్స్ కూడా కాదు, మైక్రో మిల్లీగ్రామ్స్. 300 mcg రావాలి అంటే 30 కోడిగుడ్లు తినాలా? పాసిబుల్ అవుతుందా? ప్రాక్టికల్ అది? తినగలుగుతారా? ఇక్కడ చూడండి, ఫాస్ఫరస్ 45 మిల్లీగ్రామ్స్ కావాలంటే ఒక కప్పు క్యాలీఫ్లవర్ తినాలి. కాల్షియం 200 mg రావాలంటే 150 ml మిల్క్ తాగాలి. వైటమిన్ డి 10 mcg, 10 మైక్రో మిల్లీగ్రామ్స్ రావాలంటే 100 కప్పుల యోగర్ట్ తినాలా? పాసిబులా? మీకు ఎంత టైం ఉన్నా తినలేరు, మీరు ఎంత రిచ్ ఉన్నా తినలేరు, మీరు ఎంత బిజీ అయినా తినలేరు, ఎవరు తినలేరు. That's why it is very important to depend on nutraceuticals, because ఈ nutraceuticals అనేది practical, proven, easy solutions at affordable price. అందుకు వాడాలి nutraceuticals ని.
అంటే చాలా మంది అనుకోవచ్చు ఏమైనా డాక్టర్ రికమెండ్ చేయాలని, బట్ ఈ బుక్ రాసింది కూడా ఒక డాక్టరే అండి. వాట్ యువర్ డాక్టర్ డస్ నాట్ నో అబౌట్ న్యూట్రిషన్ మెడిసిన్ మే బి కిల్లింగ్ యూ అని చెప్పి. దాని మీనింగ్ ఏంటంటే డాక్టర్ కి కూడా అవేర్నెస్ లేదు న్యూట్రిషన్ వలన, దాని వలన చాలా అనార్థాలు జరుగుతున్నాయి అని ఒక డాక్టరే రాశాడు, హార్వర్డ్ డాక్టర్. ప్రతి ఒక్కరింట్లో భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఉండాలో లేదో నాకు తెలియదు కానీ ఈ బుక్ అయితే ఉండాలండి. అమెజాన్ లో దొరుకుతుంది, తెలుగులో, ఇంగ్లీష్ లో, హిందీ లాంగ్వేజ్ లో. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కొనుక్కొని పెట్టుకొని చదవాల్సిన బుక్ అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది టైమ్ విత్ యాంటీబయాటిక్స్ ఇస్ రన్నింగ్ అవుట్. ఎందుకు? రెగ్యులర్ గా యాంటీబయాటిక్స్ వేసుకొని బాడీలో ఉన్న బ్యాక్టీరియాకి యాంటీబయాటిక్ అలవాటు అయిపోయేది, పని చేయట్లేదు. అండ్ ఒక నోబెల్ అవార్డ్ విన్నర్ కూడా అదే మాట చెప్తున్నాడు, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకూడదని. మరి తినే ఫుడ్ లో న్యూట్రిషన్ రావట్లేదు, అన్ని హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి, అడల్టరేషన్ ఉంది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, యాంటీబయాటిక్స్ పని చేయవు, సొల్యూషన్ ఏంటి? ఇట్స్ హై టైమ్ వి నీడ్ టు డిపెండ్ ఆన్ న్యూట్రాసెటికల్స్ అనమాట. అంటే మన దగ్గర ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ మీద విష పదార్థాలు అన్ని క్లియర్ చేసుకోవడానికి ఒక నాన్ టాక్సిక్ పేటెంటెడ్ సొల్యూషన్ ఉంది, దాన్ని వెజ్ ఫ్రూ వాష్ అంటారు. అట్లాంటి పాటు కూడా మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత ఓరల్ కేర్ లో మన దగ్గర 3 రకాల పేస్ట్లు, బ్రషెస్, డెంటల్ ఫ్లాస్ అండ్ మౌత్ వాషెస్ ఉన్నాయి. పర్సనల్ కేర్ కేటగిరీలు ఏమన్నా చూద్దాము. మన దగ్గర 3 రకాల సోప్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి నీము తులసి పుదీనా బేస్డ్, ఒకటి కేసర్ ఆలివ్ హనీ బేస్డ్, ఇంకోటి కౌ ఘీ షియా బటర్ అలోవెరా బేస్డ్, అండ్ ఇంకొకటి కూడా ఉంది జర్మ్ ప్రొటెక్షన్ సోప్ అని. తర్వాత ఒక హ్యాండ్ వాష్ ఉంది, ఒకటి పెయిన్ రిలీఫ్ క్రీమ్ ఉంది. తర్వాత 2 రకాల డియోడ్రెంట్స్ ఉన్నాయి విచ్ ఆర్ యూనిక్ యాంటీ బ్యాక్టీరియల్ ఫ్రమ్ విత్ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్, హార్మ్ఫుల్ కెమికల్స్ లేకోకుండా. 2 టాల్కమ్ పౌడర్స్ ఉన్నాయండి, వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ దట్ టు వాటర్ సాల్యుబుల్ టాల్కమ్ పౌడర్స్ ఇవి. తర్వాత ఒక ఫుడ్ కేర్ క్రీమ్ ఉంది ఎన్రిచ్డ్ విత్ హేజల్ నట్. హేజల్ నట్ అనేది ఒక డ్రై ఫ్రూట్ అండి, విచ్ ఈస్ వెరీ కాస్ట్లీయెస్ట్ డ్రై ఫ్రూట్ ఆన్ దిస్ ప్లానెట్. చాలా మందికి ఆ పేరు కూడా తెలియదు, బట్ వీఆర్ యూజింగ్ దట్ ఇన్ ఎ ప్రొడక్ట్ యాజ్ వెల్. 3 రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయండి విచ్ ఆర్ నాన్ గ్యాస్ పర్ఫ్యూమ్స్, ఏమాత్రం గ్యాస్ లేకోకుండా జస్ట్ లిక్విడ్ మాత్రమే ఉంటుంది. తర్వాత 3 పాకెట్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, యూ కెన్ క్యారీ ఇన్ యువర్ పాకెట్, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ప్రోడక్ట్ ని యూజ్ చేయొచ్చు. తర్వాత బాడీ పాలిష్ ఉందండి విచ్ ఇస్ విత్ బెర్రీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ న్యాచురల్ కివీ సీడ్స్. కివీ ఫ్రూట్ కాదు, కివీ సీడ్ ఫ్రూట్ లో ఉన్న సీడ్స్ కూడా మన దాంట్లో. తర్వాత మన దగ్గర ఒకటి బాడీ వాష్ ఉంది విచ్ ఇస్ ఎన్రిచ్డ్ విత్ వీట్ అండ్ సోయ్ ప్రోటీన్. తర్వాత కోకో పీచ్ బటర్ ఉంది. తర్వాత ఆలివ్ సీడ్ ఆయిల్ తో చేసిన హ్యాండ్ అండ్ బాడీ లోషన్ ఉంది. తర్వాత 3 రకాల షాంపూస్ ఉన్నాయి, ఒకటి వచ్చి ఆయిలీ హెయిర్ కి, డ్యామేజ్డ్ హెయిర్ కి, తర్వాత ఆల్ టైప్స్ కి. హెయిర్ కండిషనర్ ఉంది, హెయిర్ స్పా ఉంది, టీ ట్రీ ఆర్నికా బేస్డ్ హెయిర్ ఆయిల్ ఉంది. తర్వాత మన దగ్గర ఒకటి ఫేస్ వాష్, యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ చూడండి, గ్రేప్ స్టెమ్ సెల్ ఉంది యాంటీ ఏజింగ్ క్రీమ్ లో. చాలా మందికి తెలీదు, స్టెమ్ సెల్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ 20,000 30,000 రూపాయలకి అమ్ముతున్నారు. మన దగ్గర ఆ ప్రోడక్ట్ యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ ఉంది, అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. ఇన్స్టాంట్ గ్లో ఫేస్ ప్యాక్, ఒకటి ఫేర్నెస్ క్రీమ్ ఉంది, ఫేస్ స్క్రబ్ ఉంది, మసాజ్ క్రీమ్, తర్వాత బీబీ క్రీమ్, తర్వాత సిటిఎం అంటారు క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్, తర్వాత సన్ స్క్రీన్ లోషన్ ఉంది. తర్వాత ఒకటి మ్యాట్ ఫినిష్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఉంది, అలోవెరా కుంబర్ జెల్ అంటారు దీన్ని. ఇటువంటి ప్రోడక్ట్ బయట మార్కెట్ లో మీరు అడిగినా కూడా షాప్ కీపర్ అర్థం కాదు. మ్యాట్ ఫినిష్ ఆయిల్ మాయిశ్చరైజర్ అంటే ఎస్పెషల్లీ జెంట్స్ కి ఎక్కువగా కాస్మెటిక్స్ అన్ని అప్లై చేసుకోవడానికి ఇష్టం ఉండదు, టైం పడుతుంది, అంత ఆయిల్ ఉంటుందని. బట్ ఇది మీరు ఒక్కసారి ఇట్లా అప్లై చేసుకోండి, విత్ ఇన్ సెకండ్స్ అది ఎవాపరేట్ అయిపోతుంది. మీరు అసలు దాన్ని అప్లై చేసుకున్నట్టు కూడా మీకు అనిపించదు. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ దట్ స్మెల్ అన్నమాట, కుకుంబర్ అండ్ అలోవెరా. తర్వాత అష్యూర్ న్యాచురల్స్ అనే కేటగిరీలో మన దగ్గర కొన్ని కాస్మెటిక్స్ ఉన్నాయి విచ్ ఆర్ కంప్లీట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, పెటా సర్టిఫైడ్, పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అండ్ 100% వీగన్. అసలు ఈ ప్రోడక్ట్స్ స్మెల్ చూస్తే కూడా విల్ జస్ట్ గో క్రేజీ అండి. మీ స్కిన్ మీద మాట్లాడుతుంది మీరు ఈ ప్రొడక్ట్స్ వాడితే, నాకు మంచి ప్రొడక్ట్స్ నువ్వు వాడుతున్నావు అని. నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ వచ్చి అష్యూర్ న్యాచురల్స్ స్లీపింగ్ మాస్క్, మడ్ మాస్క్, ఫేషియల్ ఫోమ్. డెఫినెట్ గా ఇది నా రెగ్యులర్ యూసేజ్ లో ఉంటాయి 3. తర్వాత మన ప్రోడక్ట్స్ ఎంత అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయో ఒకసారి గమనించండి. టాల్కమ్ పౌడర్స్ బయట మార్కెట్ లో ఉన్న ఫేమస్ బ్రాండ్ తో మన బ్రాండ్ కంపేర్ చేస్తే ప్రైస్ చూడండి ఎంత తక్కువ ఉందో. తర్వాత పేస్ట్ చూసుకోండి, మీరు ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఇవి. తర్వాత పెయిన్ రిలీఫ్ క్రీమ్, తర్వాత ఫుట్ కేర్ క్రీమ్ ఎంత అందుబాటు ధరలో ఉన్నాయి చూడండి మార్కెట్ కన్నా, ఎందుకు యూజ్ చేయకూడదు. తర్వాత బ్రషెస్ చూసుకుంటే మనం జస్ట్ 4 కలిపి 208 రూపీస్ అండి, ఒక్కొక్కటి 52 రూపాయలు పడుతుంది. సేమ్ క్వాలిటీ బయట మార్కెట్ లో 90 రూపాయలు దొరుకుతుంది. అండ్ డియోడ్రెంట్స్ ప్రైస్ చూడండి, పేస్ట్ ప్రైస్ చూడండి, ఎంత అఫోర్డబుల్ ప్రైస్ కి మనం ఇంత క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వగలుగుతున్నాం.
తర్వాత సోప్ చూడండి, నీమ్ తులసి పుదీనా సోప్ కంపారిజన్స్ 35 రూపీస్, 40 రూపీస్. తర్వాత డైలీ మాయిశ్చరైజర్, కుకింగ్ ఆయిల్. ఎందుకు ఆలివ్ ఆయిల్ ని రైస్ బ్రాన్ కంపేర్ చేస్తున్నామంటే ఇక్కడ ఆయిల్ ని కంపేర్ చేయట్లేదు, స్మోకింగ్ పాయింట్ ని కంపేర్ చేస్తున్నాం. ఎందుకంటే స్మోకింగ్ పాయింటే ఇంపార్టెంట్. ఫుడ్ ని మనము డీప్ ఫ్రై చేసుకున్నా కూడా న్యూట్రిషన్ పోకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ టీకి సంబంధించిన ప్రోడక్ట్స్ మన ఎంత అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయి చూడండి. తర్వాత కలర్ కాస్మెటిక్స్ లో మిస్టర్ ఆఫ్ మిలాన్ అనే కేటగిరీలో మన దగ్గర పార్టీ వేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు ఫంక్షన్స్ కి, మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవచ్చు. నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్, ఐవేర్, కాజల్, ఎట్సెట్రా ఎట్సెట్రా. తర్వాత స్కిన్ కేర్ కేటగిరీలో స్కిన్ ఫార్ములా 9 అనే బ్రాండ్ లో మన యాక్చువల్ స్కిన్ కలర్ ని బయటకు తీసుకురావచ్చు. ఇవన్నీ యాంటీ ఏజింగ్ కాస్మెటిక్స్ అని చెప్పచ్చు అనమాట. తర్వాత ట్రూమెన్ కేటగిరీలో ఒకటి బేతింగ్ బార్, ఒకటి డియోడరెంట్, ఒకటి ఫేస్ వాష్, ఒకటి షేవింగ్ జెల్ డెడికేటెడ్ మెన్కి ఉంది. అండ్ లేడీస్ కి సపరేట్ గా శానిటరీ ప్యాడ్స్, శానిటరీ నాప్కిన్స్ అండ్ ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ ఉంది. అండ్ మన దగ్గర హైవెస్ట్ కేటగిరీలో హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి. ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్, సామాన్లు కొనుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం, బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడం, ఎక్సెట్రా ఎక్సెట్రా. సర్ఫ్ పౌడర్. తర్వాత చూడండి, ఇది లిక్విడ్ డిటర్జెంట్ అనమాట. బయట మార్కెట్ లో దాంతో మనం కంపేర్ చేస్తున్నాము. జస్ట్ 50 వాషెస్ కి మన ఖర్చు 300 రూపీస్ అయితే, సేమ్ 50 వాషెస్ కి బయట మార్కెట్ లో ఉన్నది 735 రూపీస్ అండి. అండ్ ఈ ప్రోడక్ట్లు మనకి ఇంత తక్కువ రేట్ పడుతున్నాయి, ఇంకా తక్కువ రేట్ పడే ఛాన్స్ కూడా మనకు పాసిబిలిటీ ఉంది. అనేది వచ్చి మన ఫ్లోర్ క్లీనర్, బయట మార్కెట్ ఉన్న ఫేమస్ బ్రాండ్ మనం కంపేర్ చేస్తున్నాము. కాస్ట్ పర్ వాష్ తీసుకుంటే 3 రూపీస్ 40 పైసే, కాస్ట్ పర్ వాష్ తీసుకుంటే 4 రూపీస్ 46 పైసే అండి. టోటల్ ఖర్చు మనకి 50 వాషెస్ కి 170 రూపీస్ అయితే, ఇది 50 వాషెస్ కి 223 రూపీస్ ఖర్చు అవుతుంది. హైలీ బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్. ఈవెన్ ఫ్లోర్స్ మీద, టైల్స్ మీద కలర్లు పోకోకుండా, డ్యామేజ్ కాకోకుండా, కెమికల్స్ లేకోకుండా క్లీన్ చేస్తాయి మన ప్రోడక్ట్స్ అన్ని. అట్లాంటివి అంత అఫోర్డబుల్ ప్రైస్ దొరుకుతున్నాయి మనకు. తర్వాత ఇది డిస్ఇన్ఫెక్టెంట్ క్లీనర్, నీమ్తో తయారు చేయబడి ఉంటుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఇది మినీ ఎయిర్ ప్యూరిఫైర్ అని చెప్పొచ్చు అండి. దీన్ని ఒకసారి గాల్లో కొట్టిన తర్వాత, లేకపోతే మన మొబైల్స్ కానీ ఇంట్లో ఎక్కువగా ఏదైతే యూజ్ చేస్తుంటాం వాటిని స్ప్రే చేయడం వలన 15 days అక్కడ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ చేరుకోకుండా చూసుకుంటుంది. ఎస్పెషల్లీ మన మొబైల్స్, టీవీ రిమోట్స్, వీటన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మన దగ్గర ఒకటి శానిటైజర్ కూడా ఉంది. తర్వాత అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి, వెరీ యూనిక్ ప్రోడక్ట్స్. కంప్లీట్ ఫార్మింగ్ అంతా మనము ఆర్గానిక్ లోకి తీసుకెళ్లొచ్చు. తర్వాత మన దగ్గర ఒకటి వాటర్ ప్యూరిఫైర్ ఉంది, వాటర్ పిక్చర్ ఉంది, మోస్ట్ యూనిక్ ప్రోడక్ట్స్. తర్వాత మన దగ్గర ఒకటి ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. ఇంట్లో ఎయిర్ ని మనం ప్యూరిఫై చేసుకోవడానికి. ఇంట్లో ఎందుకు మనకి ఎయిర్ ప్యూరిఫైర్ అవసరం అంటే, ఇంట్లో సన్లైట్ పడదు కాబట్టి వైరస్, బ్యాక్టీరియా ఎక్కువగా ఇంట్లోనే ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఎయిర్ ప్యూరిఫైర్ యూజ్ చేయడం వల్ల ఆస్మా పేషెంట్స్ కి 60 to 70% రిలీఫ్ వచ్చేస్తుంది. ప్రూవెన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఈవెన్ జపాన్ లో దీన్ని ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నారు. కోవిడ్ ని కూడా జస్ట్ 30 seconds లో కంప్లీట్ గా చంపేస్తుందండి. ఇది ఈవెన్ స్టాటిక్ ఎలర్జీని, స్టాటిక్ ఎలక్ట్రిసిటీని కూడా తీసేస్తుంది. కాబట్టి కోవిడ్ అఫెక్ట్ అయిన పేషెంట్ కానీ బయట నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు ఈ ఎయిర్ ప్యూరిఫైర్ ఏరియాలో ఒక 5 to 10 minutes ఉంటే బాడీకి కానీ, బట్టలకి కానీ, అట్మాస్ఫియర్ లో కానీ కోవిడ్ ఉండే ఛాన్స్ ఉండదు. రైట్ నౌ అట్ దిస్ కోవిడ్ టైమ్స్ ఐ సిన్సియర్లీ రికమెండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ సప్లిమెంట్స్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ అండి. ఇది రేట్ చూడడానికి 18,500 రూపీస్ పెద్దగా కనబడుతుంది, బట్ దీనికి ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటో మీ అప్లై అనేది అర్థం చేసుకోండి. ద మోస్ట్ చీపెస్ట్ అఫోర్డబుల్ ప్రోడక్ట్ ఏంది మొత్తం ఈ సిఎన్టీలో అంటే ఎయిర్ ప్యూరిఫైర్. అండ్ మన దగ్గర కార్ ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉంది. కార్ అనేది మనం లగ్జరీ కోసం యూజ్ చేస్తాము. కార్ అనేది కంప్లీట్ క్లోజ్డ్ యూనిట్. ఇంట్లోనే వైరస్, బ్యాక్టీరియా ఉన్నప్పుడు అంత చిన్న క్లోజ్డ్ యూనిట్ లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. పీలుస్తున్న మనం వదులుతున్న కార్బన్ డైఆక్సైడ్ కార్ లోనే రొటేట్ అవుతూ ఉంటుంది. ఏసీ ఆన్ లో ఉంటుంది. అద్దాలన్నీ ఫుల్ గా ఉంటాయి. ఈ ప్రోడక్ట్ ఎంత అవసరమో అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు, మీ ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ లేదు, బట్ మీ కార్ లో ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటే మీరు ఆఫీస్ నుంచి వచ్చి కార్ లో కూర్చొని ఇంటికి ట్రావెల్ చేసే లోపల కార్ లో మీ ఇన్ఫెక్షన్ కానీ, వైరస్ కానీ కంప్లీట్ గా న్యూట్రలైజ్ చేస్తుంది. మీరు ఇంట్లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. వాయు విలయం అని చెప్పి పేపర్లో ఆర్టికల్స్ కూడా చూస్తున్నారు ఎయిర్ పొల్యూషన్ గురించి. తర్వాత మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ అనే ఒక ఇంజిన్ ఆయిల్ అడిటివ్ ఉంది మన దగ్గర. మన 2-wheeler, 4-wheeler దీన్ని మిక్స్ చేసుకోవడం వల్ల 15% మైలేజ్ పెరుగుతుంది, ఎక్కువ పికప్ ఇస్తుంది, నాయిస్ తగ్గిస్తుంది, ఫ్రిక్షన్ తగ్గిస్తుంది, 70% కార్బన్ ఎమిషన్ ని తగ్గిస్తుంది. అండ్ ఇది ఒకసారి యూజ్ చేసిన తర్వాత మరి 30,000 కిలోమీటర్లు తిరిగేంత వరకు యూజ్ చేసిన అవసరం లేదు. ఈ ఫేమస్ బ్రాండ్స్ అన్ని కూడా ఈ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నాయి. అండ్ మన దగ్గర హై క్వాలిటీ కాటన్ ఫేస్ మాస్క్ ఉన్నాయి కోవిడ్ టైమ్స్ లో యూజ్ చేయడానికి. యు ట్రస్ట్ మీ, ఇంత మంచి క్వాలిటీ కంఫర్టబుల్ మాస్క్ నేనైతే ఎక్కడ కానీ మార్కెట్ లో చూడలేదండి. ఇవి అసలు స్టాకే దొరకట్లేదు. దొరికితే యూఆర్ వెరీ లక్కీ అని చెప్తాను నేనైతే.
బెస్ట్ డీల్స్ అని ఒక కామర్స్ పోర్టల్ కూడా ఉంది వెస్టీజ్ లో. ఎలాగైతే మీరు మింత్రా, ఫ్లిప్కార్ట్, జబాంగ్ లో ప్రొడక్ట్స్ ఎలాగైతే కొనుక్కుంటారో ఆన్లైన్ లో యాప్ లో ఆర్డర్ పెట్టుకుని, అలాగా బెస్ట్ డీల్స్ అనే యాప్ ద్వారా మీరు ఇటువంటి ప్రొడక్ట్స్ అన్నింటికి ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇంతటితో వెస్టీజ్ బిజినెస్ సంబంధించిన అన్ని కేటగిరీ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశానండి. దీంతో పాటు మనకు కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఉంటుంది ఒకటి వెస్టీజ్ లో, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఏంది అంటే కన్సిస్టెన్సీ ఆఫర్. ఆ కన్సిస్టెన్సీకి ఎంత పవర్ ఉందో నేను చెప్తాను. అదేంటంటే మీ అందరికీ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ గట్రా ఐడియా ఉంటుంది. ఒక 3,300 రూపీస్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని కంటిన్యూస్ గా 4 months కొనుక్కుంటే 5th month మనకు 2,500 రూపీస్ వర్త్ ఫ్రీ ప్రొడక్ట్స్ మనకు ఫ్రీగా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ వల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంది, మనం దీన్ని ఎంత బాగా టీం అందరికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని నేను మీకు పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే 3,300 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ కంటిన్యూస్ గా బయట మార్కెట్ లో మనం కొంటే మనకి ఏమి ఉపయోగాలు ఉండదు. వచ్చే ఖర్చు ఏంది 13,200, మీకు రావాల్సిన ప్రొడక్ట్లు మీకు వస్తాయి. బట్ అదే వెస్టీజ్ లో మీరు కంటిన్యూస్ గా 4 months కొనుక్కుంటే ఎవ్రీ మంత్ 3,300 రూపీస్ అప్రాక్సిమేట్లీ కొనుక్కుంటే ఖర్చు అయితే సేమే 13,200. కానీ ఇక్కడ మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. 3,300 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 660 రూపీస్ మీకు మిగులుతుంది. అండ్ 10% ఫ్రీ ప్రొడక్ట్ ఉంటుంది కాబట్టి ఈ 3,300 రూపీస్ కి తగ్గట్టుగా 330 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అండ్ ఈ 100 పీవీ చేసాం కదా, ఈ 3,300 100 పీవీ అంటాం కాబట్టి 100 పీవీకి మనం 5% చెప్పున మనకు 90% క్యాష్ బ్యాక్ వస్తుంది. టోటల్ గా యాడ్ చేస్తే ఎంత అయింది 1,080 రూపీస్ మనకు బెనిఫిట్ ఉంది త్రూ దిస్ కన్సిస్టెన్సీ ఆఫర్ జస్ట్ ఫర్ 1 month. కంటిన్యూస్ గా 4 months కొనమని చెప్తున్నాం కదా. సో ఆ 4 months కొంటే మనకు 4 months ఇంటూ 1,080 రూపీస్ చేస్తే మనకు వచ్చిన టోటల్ బెనిఫిట్ 4,320 రూపీస్. తర్వాత 5th month మనకు 2,500 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. ఎంఆర్పి ప్రకారం ఇస్తే 3,000 రూపీస్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ బెనిఫిట్ వచ్చి 7,320 రూపీస్ అండి, విచ్ ఈస్ 55%. అంటే 13,200 రూపాయల్లో మీకు 55% రిటర్న్ వచ్చింది. అంటే మీరు ఎగ్జాక్ట్ గా ఎంత ఖర్చు పెట్టారు, జస్ట్ 44.5% మాత్రమే మీరు ఖర్చు పెట్టినారు. 55% ప్రోడక్ట్స్ మీకు ప్రాఫిట్ రూపంలో వెనకాలకు వచ్చేసింది. దీని అర్థం ఏంటో తెలుసా, ఒక సోపుకి మీరు జస్ట్ 17.8 రూపీస్ మాత్రమే ఖర్చు పెట్టారండి ఒక సోప్ కి. ఎందుకంటే మీరు పే చేసింది 44 రూపీస్ మాత్రమే కాబట్టి పర్సెంట్. పేస్ట్ తీసుకుంటే మీకు జస్ట్ 33.38 రూపీస్ పడింది కన్సిస్టెన్సీ ఆఫర్ లో. ఒక రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటే మీకు కన్సిస్టెన్సీ ఆఫర్ లో 5% ప్రకారము మీకు జస్ట్ 204 రూపీస్ పడినట్టు 2 లీటర్స్. 1 లీటర్ జస్ట్ 102 రూపాయలు. ఇంత హైయెస్ట్ స్మోకింగ్ కుకింగ్ ఆయిల్ జస్ట్ 100 రూపాయలకి 1 లీటర్కి వస్తుంది అంటే మీకు ప్రోడక్ట్స్ ఎంత తక్కువ రేట్లో కొన్నట్టు. దీన్ని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు కన్సిస్టెన్సీ ఆఫర్ ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమవుతుంది, ప్రోడక్ట్స్ ఎంత తక్కువ రేటుకి వస్తున్నాయి మీకు అర్థమవుతుంది. అండ్ నేను చూపించిన నెక్స్ట్ స్లైడ్ మీకు డెఫినెట్ గా మిమ్మల్ని షాక్ కి గురి చేస్తుందండి. సో కన్సిస్టెన్సీ ఆఫర్ ద్వారా జస్ట్ 5% కూడా ఒక్కొక్క ప్రోడక్ట్ ఇంత తక్కువ రేటు పడుతుంది. నేను అన్ని చదవడానికి కాదు, ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ అన్ని 44% ప్రకారం మనం ఎంత పే చేస్తామో అంత రేట్ క్యాలిక్యులేట్ చేసి మెన్షన్ చేయబడింది. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ చూడండి, కోవిడ్ లో మనం యూజ్ చేయాల్సినవి. నోని వచ్చి జస్ట్ 260 రూపీస్, రెస్పోకేర్ 324 రూపీస్, సిబోక్తాన్ 445 రూపీస్. ఓ మై గాడ్. కాంబయోటిక్స్ 233 రూపీస్, కర్కమిన్, వైటల్ కాంప్లెక్స్, కొలెస్ట్రాల్ ఎట్సెట్రా. అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ మీకు జస్ట్ 16,700 పడినట్టే, వాటర్ ప్యూరిఫైర్ కూడా మీకు 26,000 రూపీస్ పడినట్టు. దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంతటితో నా సెషన్ అయిపోయింది. కొంతమంది మనకు డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ఫుల్ పీపుల్ ఈ మీటింగ్ లో ఉండే పాసిబిలిటీ ఉంది. వాళ్ళు